పునాదులు గోడలకే పరిమితమైన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు, అర్ధాంతరంగా ఆగిపోయిన రహదారుల పనులు, అసంపూర్తిగా వదిలేసిన కాలువలు, వంతెన నిర్మాణాలు, ఇలా వైసీపీ విధ్వంసక పాలనలో నిలిచిపోయిన ఎన్నో అభివృద్ధి పనులకు మళ్లీ మోక్షం కలుగుతోంది. గత జగన్ సర్కార్ అడ్డగోలు అప్పులు, తాకట్టులతో ఏపీ ఆర్థిక పరిస్థితిని దిగజార్చిన కూటమి ప్రభుత్వం మళ్లీ వాటిని పట్టాలెక్కిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభమై వైసీపీ సర్కార్ ఆపేసిన పనులు కూటమి ప్రభుత్వం మళ్లీ చేపట్టింది. కొన్ని ప్రారంభోత్సవ దశకు చేరుకోగా మరికొన్ని చురుగ్గా సాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి ఆర్టీపీపీ మార్గంలో పెన్నా నదిపై 52 కోట్లతో హైలెవెల్ వంతెన పనులు మంజూరయ్యాయి. 14 కోట్ల మేర పనులు చేసినా పైసా కూడా నిధులు విడుదల కాలేదు. దీంతో పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 14 కోట్ల బిల్లులు కాంట్రాక్టర్కు చెల్లించింది. దీంతో పెన్నా నదిపై హైలెవెల్ వంతెన పనులు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఏలూరు జిల్లాలోని తమ్మిలేరు ప్రాజెక్టు ఆధునీకరణ పనులు కూటమి ప్రభుత్వం వచ్చాక శరవేగంగా జరుగుతున్నాయి. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఎడమ కాలువలో కేవలం 1.64 కోట్ల పనులు జరిగాయి. బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయి. మంత్రి పార్థసారథి చొరవతో వర్షాకాలం నాటికి అధిక శాతం పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో విశాఖ నగరంలోని అంకోస ఫంక్షన్ హాల్ వెనుక ఆంధ్ర మెడికల్ కాలేజీకి చెందిన భూమిలో ఉన్న పాడుబడిన డాక్టర్ల క్వార్టర్లను కూల్చేసి విల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 8.7 కోట్లతో 7 విల్లాలు నిర్మించాలని పనులు ప్రారంభించారు. ఏడాది పాటు పనులు చాలా వేగంగా జరిగాయి. ఆ తరువాత నిర్మాణాలకు నిధులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం 2.47 కోట్ల మంజూరు చేయడంతో ఆ నిర్మాణాలన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నూతనంగా నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వైసీపీ హయాంలో పనులు మందకోడిగా జరగగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వేగవంతమయ్యాయి. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణం దిశగా మరో ముందడుగు పడింది. అమరావతిలో అభివృద్ధి పనుల నిమిత్తం 11,000 కోట్ల రుణ సహాయం అందించేందుకు జనవరి 22న హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హడ్కో బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు సమక్షంలో సిఆర్డీ అథారిటీతో ఆ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ఠ, మున్సిపల్ శాఖ అధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే హడ్కో సిఆర్డీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. దీంతో అతి త్వరలోనే రాజధానికి 11,000 కోట్ల రుణం అందనుంది. కాగా జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా మరో 5,000 కోట్ల రుణానికి కూడా మార్గం సుగమమైనట్లుగా తెలుస్తోంది. వారం 10 రోజుల్లో ఈ ఒప్పందంపై అంగీకారం వస్తుందని సమాచారం. హడ్కో, కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంకు నిధులతో రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టనున్నారు. మలిదశలో పనుల్లో రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టనున్నారు. సిఆర్డీఏ పరిధిలో అంతర్గత రహదారులు అభివృద్ధి చేయడం, సీడ్ యాక్సెస్ రోడ్, ఇతర ప్రధాన రహదారులను జాతీయ రహదారితో అనుసంధానం చేయడం వంటి పనులు చేపడతాయి. మరోవైపు సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఏప్రిల్ నెలాఖరులో అమరావతి పనుల పునఃప్రారంభానికి మోదీని ఆహ్వానిస్తారు. ఈ భేటీ సందర్భంగా రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులతో పాటు పలు ఇతర అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల పాటు కఠోర దీక్ష చేపట్టి ఆత్మ బలిదానం చేసిన పొట్టి శ్రీరాములు స్మారకంగా 58 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఉండవల్లి నివాసంలో జరిగిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలో సీఎం పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వచ్చే జయంతి నాటికి పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చంద్రబాబు తెలిపారు. అమరావతిలోనే మెమోరియల్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా పొట్టి శ్రీరాములు స్వగ్రామమైన పడమటిపల్లిలో నివాసాన్ని మ్యూజియంగా రూపుదిద్దుతామని, గ్రామంలో ఆధునిక వసతులతో ఆరోగ్య కేంద్రం, హైస్కూల్ భవనాన్ని నిర్మిస్తామని అన్నారు. గ్రామస్తుల విన్నపం మేరకు బంకింగ్ హామ్ కెనాల్ పై బ్రిడ్జ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జనం కోసం, తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు బ్రతికారని, తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు ఆయన గుర్తుంటారని పేర్కొన్నారు. శ్రీరాములు త్యాగ ఫలితమే భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది అని సీఎం అన్నారు. ఏ భాష మాట్లాడే వారిని ఆ భాష వారే పాలించుకునే అవకాశం రావాలని శ్రీరాములు కోరుకున్నారని గుర్తు చేశారు. తెలుగు భాష మాట్లాడే వారికి ప్రత్యేకంగా ఒక రాష్ట్రం కావాలని పోరాడి ఆత్మార్పణ చేశారన్నారు. పొట్టి శ్రీరాములు పేరును నెల్లూరు జిల్లాకు పెట్టింది తామేనని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
చేసుకున్నారు. పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి నవంబర్ 1న రాష్ట్రంగా నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని చంద్రబాబు తెలిపారు. శ్రీరాములు పేరుతో మెమోరియల్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయాలని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ రోజుకి 125వ జయంతి వేడుకల్లోకి అడుగు పెట్టామని, వచ్చే ఏడాది మార్చి 16 వరకు ప్రతి నెల 1 చొప్పున 12 రకాల కార్యక్రమాలు చేపడతామని, అప్పటికి 125వ జయంతి ఉత్సవాలు పూర్తవుతాయని చంద్రబాబు అన్నారు. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి భూదాహం అంతా ఇంతా కాదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన చేసిన అక్రమాలు అన్నీ కావు. గత జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లు సొంత నియోజకవర్గం పుంగనూరులోనే కాదు, తిరుపతిలోనూ ఆయన హవా జోరుగా సాగింది. తిరుపతిలో తన నివాసం పక్కనే ఉన్న బగ్గమఠానికి చెందిన భూములను గతంలో ఆయన ఆక్రమించారు. 100 కోట్ల రూపాయలకు పైగా విలువైన భూములు ఇప్పటికీ ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. అధికారం పోయినా కూడా ఆయన నీడ తాకడానికి కూడా అధికారులు భయపడుతున్నారు. కనీసం సర్వే చేసేందుకు కూడా ధైర్యం చేయడం లేదు. తిరుపతిలోని మారుతినగర్లో పెద్దిరెడ్డి నివాసానికి ఆనుకుని ఉత్తరం, తూర్పు, వాయువ్య దిశలో బుగ్గమఠానికి భూములున్నాయి. అందులో పెద్దిరెడ్డి నివాసానికి ఉత్తర తూర్పు దిశలో 3.88 ఎకరాల మఠం భూములకు ఆయన కంచె వేసుకున్నారు. ఆ భూమిలో కార్యాలయ భవనం నిర్మించుకున్నారు. వాహనాల పార్కింగ్ కు కొంత స్థలం వాడుతున్నారు. ఆక్రమించిన భూమిలో సుమారు 3 ఎకరాల భూమిని 2 భాగాలుగా విభజించి మధ్యలో రోడ్డు వేసుకున్నారు. బుగ్గమఠం అధికారులు పెద్దిరెడ్డి ఆక్రమించిన భూములను సర్వే చేయించడానికి గతంలో ప్రయత్నం చేసి విఫలమయ్యారు. 2010లో దేవాదాయ శాఖ తిరుపతి ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ నుంచి సర్వేయర్ను వెంటబెట్టుకుని మఠం అధికారులు వెళ్లగా పెద్దిరెడ్డి అనుచరులు ఆ భూముల్లోకి అడుగు పెట్టనివ్వలేదని సమాచారం. 2017లోనూ అలాగే 2018లోనూ కూడా ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ సర్వేయర్తో వెళ్లినా అదే పరిస్థితి ఎదురైందని మఠం వర్గాలు చెబుతున్నాయి. 2019 నుంచి 24 నడుమ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మంత్రిగా కొనసాగడంతో అప్పట్లో మఠం అధికారులు కబ్జాలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోలేకపోయారు. కనీసం ఆ భూముల్లో కూడా అడుగు పెట్టడానికి కూడా సాహసించలేకపోయారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కూడా అవే పరిస్థితులు కొనసాగుతున్నాయి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఇవాళ నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పబ్లిక్ పరీక్షల ఒత్తిడిని అధిగమించేలా గత 100 రోజుల నుంచి పాఠశాల విద్యాశాఖ విద్యార్థులను సన్నద్ధం చేసింది. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేసింది. మెరుగ్గా ఉన్న విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించేలా, అంతంత మాత్రంగా ఉన్నవారు సులభంగా ఉత్తీర్ణులయ్యేలా సమాయత్తం చేసింది. నేటి నుంచి ఈ నెలాఖరు వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 8:45 నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు అని పరీక్షా కేంద్రాలను మొబైల్ రహితంగా ప్రకటించారు. చీఫ్ సూపరింటెండెంట్ కు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి మొబైల్ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి వాటిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం, ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది 10th విద్యార్థులకు ఎన్సీఈఆర్టీ సిలబస్ అమలు చేశారు. 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. అకాడమిక్ ప్రయాణంలో 10th పరీక్షలు కీలక మైలురాయలు లాంటివని ఏకాగ్రతతో ఉండాలని సూచించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి 2 బిల్లులను ప్రభుత్వం ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే స్పష్టత ఉండడంతో ఆ బిల్లుపై ఇవాళే చర్చించి ఆమోదించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. ఎస్సీల వర్గీకరణ కోసం ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ తెలంగాణలోని 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించి ఆయా గ్రూపుల వారీగా 15% రిజర్వేషన్ కేటాయించింది. గ్రూప్ 1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకొని కులాలను చేర్చి వారికి 1%, గ్రూప్ 2లో మధ్యస్థంగా లబ్ధి పొందిన స్కెడ్యూల్ కులాలను చేర్చి వారికి 9%, గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనం పొందిన కులాలను చేర్చి వారికి 5% రిజర్వేషన్లను కేటాయించి నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించనుంది. తద్వారా ఆయా వర్గాలన్నిటికీ మేలు జరుగుతుందని సర్కారు భావిస్తుంది. అలాగే ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలే నిర్ణయాలు తీసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దానిని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. వర్గీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన అనంతరం ఈ అంశాలతో పాటు మరికొన్నిటిపైన చర్చించనున్నారు. అలాగే బీసీలకు స్థానిక సంస్థలతో పాటు విద్యా, ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషన్ కల్పించే బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టి చర్చ జరపనుంది. వాటిని ఆమోదించి పార్లమెంట్
సభకు పంపాలని కేంద్రం ఒప్పుకోకపోతే జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని భావిస్తుంది. మరోవైపు బీసీ బిల్లులపై చర్చించేందుకు కాంగ్రెస్ లోని బీసీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో సభ ప్రారంభం కావడానికి ముందే ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన సమగ్ర కుల సర్వే రిజర్వేషన్ల పెంపునకు కేంద్రం నుంచి ఆమోదం తీసుకోవడం సహా పలు అంశాలపై ఈ భేటీలో చర్చించినట్టు తెలిసింది. తాగుబోతోడు జాతిపిత అవుతాడా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణను జలగల్లాగా పీడించుకొని ప్రజల రక్తం తాగినోడెవ్వడు తెలంగాణకు జాతిపిత కారని అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో 800 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ప్రజాపాలన సభలో ఆయన మాట్లాడారు. ఇక్కడున్న ప్రజలను అడుగుతున్నా, ఎవడయ్య జాతిపిత? తాగుబోతోడు జాతిపిత అవుతాడా అని మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జాతిపిత అంటే ఎవరు? ఏ పదవి లేకున్నా ఈ దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం ధారపోసిన కొండా లక్ష్మణ్ బాపూజీనో, ప్రొఫెసర్ జయశంకర్నో అవుతారు. అంతేకాని నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు, తెలంగాణను దోచుకున్నాడు తెలంగాణకు జాతిపిత ఎట్లయితాడని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో అందాల పోటీలు పెడుతున్న ప్రభుత్వం అబద్దాలు, తిట్ల పోటీలు కూడా పెడితే అందులో ముఖ్యమంత్రికి మొదటి బహుమతి వస్తుందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ను మార్చికి పంపాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ ఆ మాటను మార్చి బీఆర్ఎస్ పార్టీని అన్నానని చెప్పడం హాస్యాస్పదమని హరీష్ అన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాక కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు చూస్తే ఆయన కాంగ్రెస్ ముసుగేసుకున్న బీజేపీ వ్యక్తిని అర్థమవుతుందన్నారు. ప్రతిపక్ష నేత పదవి కోసం కేటీఆర్, హరీష్ కొట్టుకుంటున్నారని సీఎం చెప్పిన మాటలను కొట్టిపారేశారు. తెలంగాణకు సెలిలాంటి సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు తాను కేటీఆర్ పోటీపడి పనిచేస్తామని చెప్పారు. జర్నలిస్టులను పట్టుకుని బట్టలోడు తీసి రోడ్డు మీద కొడతామన్న రేవంత్ రెడ్డి భాష జుగుప్సాకరంగా ఉందని అన్నారు. సీఎం భాష మార్చుకోవాలని హితవు పలికారు. సీఎంకే కాదు, ఎదుటి వారికి భార్య, బిడ్డలు, కుటుంబాలు ఉంటాయని తన దాకా వస్తే కానీ సీఎంకు తెలియలేదా అని ఎద్దేవా చేశారు. అప్పులు చేయడం, అవినీతికి పాల్పడడం, అసభ్యంగా మాట్లాడడంలో మాజీ సీఎం కేసీఆర్ కంటే ఏమీ తక్కువ తినలేదన్నట్లుగా సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాపాలన అంటే అప్పుల పాలన అని నిలదీశారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కట్టలేకపోతున్నానని అంటూనే 15 నెలల్లో 1,52,000 కోట్ల అప్పు చేశారంటే కేసీఆర్ కు మీకు ఉన్న తేడా ఏంటి అని రేవంత్ ను ప్రశ్నించారు. మీరు సీఎం అయ్యాక తెలంగాణకు ఏం ఒరిగింది? ఏం మార్పు వచ్చింది? ఇసుక వ్యాపారంలోనా, లిక్కర్ దోపిడీలోన, బెల్ట్ షాపులు పెంచడంలోన, భూముల అమ్మకాల్లోన, అప్పులు చేయడంలోన, అహంకారపూరిత మాటల్లోన అంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గ్యారంటీలు, హామీలపై బడ్జెట్ సమావేశాల స్పష్టత ఇవ్వాలని, వాటిని ఎప్పటిలోగా అమలు చేస్తారో కార్యాచరణ ఏంటో చెప్పాలని రేవంత్ ను డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పుణ్యమా అని శాసనసభలో భాష మారిందని విమర్శించారు. కేసీఆర్ భాషను రేవంత్ కొనసాగిస్తూ డొక్కా చీరుస్తా, తొక్కి పడేస్తా, అంతు చూస్తా అంటూ కొత్త భాషకు తెరలేపారని అన్నారు. జాతీయ విద్యా విధానం, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్, డీఎంకేలు దివాళకోరుతనంతో వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఇటీవల జరిగిన తన ఢిల్లీ టూర్ తనను పూర్తిగా మార్చేసిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వెల్లడించారు. తన సినిమా రంగంలోకి వెళ్లేందుకు ఈ టూర్ పనికొచ్చిందన్నారు. అయితే సినిమాకు తన రాజకీయానికి సంబంధం లేదని తెలిపారు. తాను రాజకీయాల్లోనే ఉన్నానని, ఈ సినిమా ద్వారా రాజకీయాల్లో తాను కొత్తగా తీసుకునే అడ్వాంటేజ్ కూడా ఏమీ లేదని చెప్పారు. హైదరాబాద్ లో జగ్గారెడ్డి మీడియాతో చర్చ చేశారు. 3 నెలల కిందట తనను కలిసిన డైరెక్టర్ రామానుజం సినిమా కథను వినిపించేందుకు సమయం కోరారని చెప్పారు. 2013లో నుంచి తనలాంటి వ్యక్తి కోసం చూస్తున్నానని చెప్పారని అన్నారు. జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ సినిమాను ఖచ్చితంగా చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఏ వార్ ఆఫ్ లవ్ క్యాప్షన్ ను డైరెక్టర్ ముందే రాసుకున్నారని, అయితే ఈ సినిమాలోని తన పాత్రకు, ప్రేమకు సంబంధం లేదన్నారు. డైరెక్టర్ తనకు కథను వినిపించే క్రమంలో తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను ఆయనకు చెప్పారన్నారు. విద్యార్థి నాయకుడిగా జీవితాన్ని మొదలుపెట్టిన తాను కౌన్సిలర్ అయిన ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన విధానాన్ని ఈ సినిమాలో చూపించినట్లు పేర్కొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఈ సినిమాపైన దృష్టి పెడతానని జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి సంగారెడ్డికి ఎక్కువ నిధులు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు.
నాగర్ కర్నూలు జిల్లాలోని శ్రీశైల ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం తర్వాత 23 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా ఇంకా 7 మృతదేహాలు లభ్యమవ్వలేదు. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా గత వారం టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీశారు. మిగతా మృతదేహాల కోసం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, రైల్వే, హైడ్రా, ఎన్వీ రోబోటెక్ తదితర 12 బృందాలు క్యాడవర్ డాగ్స్ నిర్విరామంగా సహాయక చర్యలు పాల్గొంటున్నాయి. D2 ప్రాంతంలో పూర్తిగా ఐరన్ ప్లేట్లు, టీబీఎం విడిభాగాలు, తెగిపోయిన కన్వేయర్ బెల్ట్ శిథిలాలను తొలగించారు. దాంతో ఎక్స్కవేటర్ అక్కడి దాకా వెళ్లి మట్టి శిథిలాలను తొలగించగలుగుతోంది. అయితే T1 ప్రాంతంలో దాదాపు 20 అడుగుల మేర మట్టి, బురద రాళ్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో సెగ్మెంట్ బ్లాకులు దెబ్బతిని నెర్రలు బారాయి. దీంతో మరో ప్రమాదం జరగకుండా ఉండేందుకు సింగరేణి గనుల్లో వినియోగించే టైగర్ క్లాక్స్ ను సొరంగం పైకప్పునకు సపోర్ట్ గా పెట్టారు. నీటి ఊట ఏమాత్రం తగ్గడం లేదని, సొరంగం పైకప్పులను అనుక్షణం గమనిస్తూ సహాయక బృందాలు పనిచేస్తున్నాయని సింగరేణి జీఎం వైద్య ఆంధ్రజ్యోతికి తెలిపారు. కాగా సహాయక చర్యలో పాల్గొంటున్న కొందరు కార్మికులు అధికారులకు చెప్పా పెట్టకుండా వెళ్లిపోతున్నారు. దీంతో కలెక్టర్ సంతోష్ ఎస్ఎల్బీసీకి చేరుకున్నారు. కార్మికులను కలిసి మాట్లాడారు. వారికి అందుతున్న భోజనం, వసతి తదితర సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొనే వారికి అసౌకర్యం కలగకుండా చూడాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. మరో ఏడాదిలో దస్తగిరిని ముక్కలుగా నరికేస్తాం. దస్తగిరి ఏమైనా సాధించాడా? హారతులు పడుతున్నావు అంటూ వైసీపీ కార్యకర్తలైన 2 మహిళలు కుల్సుం, పర్వీన్లు తీవ్ర స్థాయిలో బెదిరించారని వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి భార్య షబానా వెల్లడించారు. 2 మహిళలు తనపై దాడి చేసినట్లు చెప్పారు. ఆదివారం రాత్రి పులివెందులలో ఆమె మాట్లాడారు. తన తండ్రికి ఆరోగ్యం బాగలేకపోవడంతో పులివెందుల ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు తెలిపారు. అనంతరం శనివారం రాత్రి తొండూరు మండలంలోని మల్లేల గ్రామానికి తీసుకెళ్లామన్నారు. అక్కడ తన బంధువుల ఇంటి వద్దకు పలకరించేందుకు వెళ్లగా కుల్సుం, పర్వీన్ తన బంధువుల ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేశారని తెలిపారు. దాడి చేస్తున్న సమయంలో ఆ మహిళలు ఎవరికో ఫోన్ చేసి తనను తిడుతున్న తీరును వారికి వినిపించారన్నారు. దస్తగిరిని సంవత్సరంలో ముక్కలుగా నరికేస్తాం. మాజీ సీఎం జగన్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మల్లేల వైసీపీ నాయకుడు రవీంద్రనాథ్ రెడ్డి మీ అంతు చూస్తారని బెదిరించారు అని షబానా చెప్పారు. ఇంతలో దస్తగిరి అక్కడికి రావడంతో ఆయన్ను కూడా తిడుతూ సవాల్ విసిరారన్నారు. దస్తగిరి గన్మెన్లు ఇలా గొడవలు పడితే సమస్య అవుతుందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేద్దామని చెప్పడంతో అక్కడి నుంచి తొండూరు పోలీస్ స్టేషన్ కు వచ్చామన్నారు. ఎస్ఐ చిన్నపెద్దయ్యకు జరిగిన విషయాన్ని వివరించినప్పుడు ఆడవాళ్లు గొడవ పడినప్పుడు సర్దుకుపోవాలి, కానీ ఇలా గొడవలు పెద్దవి చేసుకోవడం ఎందుకు అని చెప్పారన్నారు. దస్తగిరిని చంపేస్తామంటున్నా కూడా మీరు పట్టించుకోరని ఎస్ఐని ప్రశ్నించినట్లు తెలిపారు. ఇక్కడ న్యాయం జరగదని భావించి పులివెందుల రూరల్ సర్కిల్ కార్యాలయానికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చామన్నారు. శనివారం సాయంత్రం కంప్లైంట్ ఇచ్చినా ఆదివారం సాయంత్రం వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని షబానా ఆరోపించారు. ఇప్పటికే 6గురిని చంపేశామని, దస్తగిరిని కూడా చంపేస్తామని ఆ మహిళలు బెదిరించారని కన్నీటి పర్యంతమయ్యారు. వర్సిటీలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, నినాదాలను నిషేధిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు జారీ చేసిన సర్క్యులర్ పై విద్యార్థి సంఘాలు బగ్గుమన్నాయి. ప్రశ్నించే గొంతును నొక్కే ప్రయత్నమే ఈ సర్క్యులర్ అని ఆరోపించాయి. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు విద్యార్థి సంఘాల జేఏసీ నేతలు ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో భేటీ అయ్యారు. అనంతరం ఆందోళన నిర్వహించి సర్క్యులర్ ప్రతులను తగలబెట్టారు. వర్సిటీ అధికారుల నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా మరో ఉద్యమానికి కార్యాచరణను రూపొందించారు. ఈ ధర్నాలో ఏబీవీపీ, యూటీఏసీటీఎస్, ఎన్ఎస్యుఐ తదితర సంఘాల నేతలు పాల్గొన్నారు. గతంలో ఆంధ్ర పాలకులు ఇలాంటి ఆంక్షలు పెట్టి ఉంటే వర్సిటీలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగి ఉండేది కాదన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో నిర్బంధనాలు అడ్డుకుంటామన్నారు. విద్యార్థి సంఘాలతో చర్చించకుండా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం దారుణమన్నారు. 5 నెలల వీసీ పాలనలో సమస్యలు చెప్పుకునేందుకు వెళ్లిన దివ్యాంగ విద్యార్థులను అమానుషంగా అరెస్టు చేయించి వారిపై కేసులు పెట్టారంటూ మండిపడ్డారు. వర్సిటీ అధికారుల నిర్ణయంపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ సి కాసిం, ఏఐడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేష్ రాజ్ సైతం తాజా సర్క్యులర్ ను చంద్రునిపై పరిశోధనలకు ఉద్దేశించిన చంద్రయాన్ 5 మిషన్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడించారు. ఇస్రో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్న ఆయనను సన్మానించారు. ఆయన అంతరిక్ష శాఖ కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం. చంద్రయాన్ 5 మిషన్ కు 3 రోజుల క్రితమే ఆమోదం లభించిందని చెప్పారు. చంద్రయాన్ 2లో 25 కిలోల బరువు ఉన్న రోవర్ ప్రజ్ఞాన్ ను చంద్రుడిపై తీసుకువెళ్లగా చంద్రయాన్ 5లో 250 కిలోల రోవర్ ను తీసుకువెళ్తామని తెలిపారు. 2027లో చంద్రయాన్ 4 మిషన్ ప్రయోగించనున్నారు. అయితే చంద్రుడిపై ఉన్న మట్టి నమూనాలను తీసుకురావడం ఆ మిషన్ ప్రధాన లక్ష్యం. చంద్రయాన్ 5ను జపాన్ సాయంతో నిర్వహిస్తామని నారాయణన్ తెలిపారు. అగ్రరాజ్య అమెరికాలో టొర్నడోలు, భీకర తుఫాను, బలమైన గాలులు, కార్చిచ్చులతో అత్తలాకుతలం అవుతుంది. ఈ విపత్తుల కారణంగా కనీసం 34 మంది మృత్యువాత పడ్డారు. ఎన్నో ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాహనాల ఢీకొని ప్రమాదాలు జరిగాయి. విద్యుత్ లైన్లు, రోడ్లు దెబ్బతిన్నాయి.
ఆర్కెన్సాస్ రాష్ట్రంలో 3 చనిపోయారని అధికారులు ధృవీకరించి అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. అలాగే మిస్సోరీలో 12 మంది, మిసిసిపిలో 6, కాన్సాస్ లో 8 మంది, టెక్సాస్ లో 3 మరణించారని అధికారులు తెలిపారు. స్పేస్ ఎక్స్ సంస్థ శనివారం ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో 4 వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించిన క్రూ డ్రాగన్ క్యాప్సిల్స్ చెన్ అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంతో అనుసంధానమైంది. ఈ వ్యోమనౌక ఐఎస్ఎస్ కు అనుసంధానం కాగానే ఐఎస్ఎస్ లో ఉన్న 7 సిబ్బంది వ్యోమనౌకలో ఉన్న 4 వ్యోమగాములకు స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ కూడా ఉన్నారు. వీరు ఇదే వ్యోమనౌకలో భూమి మీదకు రానున్నారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఐఎస్ఎస్ నుంచి బయలుదేరతారు. గురువారం అర్ధరాత్రి కల్లా ఈ వ్యోమనౌక భూమిని చేరే అవకాశం ఉంది. సునీత విల్మోర్లతో పాటు అమెరికా చెందిన నిక్ హెగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బరోవ్ కూడా రానున్నారు. గతేడాది కెప్టెన్సీ మార్పు, పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి అసలు సిసలు సత్తా చాటాలనుకుంటోంది. 5 సార్లు మెగా లీగ్ విజేతగా నిలిచిన ముంబై రికార్డు స్థాయిలో 6వ టైటిల్ పై గురిపెట్టింది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను సారథిగా ప్రకటించడంతో అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మైదానంలో పాండ్యాకు అవహేళనలు కూడా ఎదురయ్యాయి. అయితే ఆ తర్వాత జరిగిన T20 వరల్డ్ కప్ లో భారత్ ను విజేతగా నిలపడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆకట్టుకోవడంతో ఈసారి ఫ్యాన్స్ అండగా నిలుస్తారని భావిస్తున్నారు. గత సీజన్ చివరి మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యాపై ఒక మ్యాచ్ వేటు పడింది. దీంతో ఈ 18వ అంచులో తొలి మ్యాచ్ కు అతడు దూరం కానుండడంతో తాత్కాలికంగా రోహిత్ జట్టును నడిపించే అవకాశం ఉంది. మెగా వేలం తర్వాత జరుగుతున్న లీగ్ కావడంతో జట్టు కుదురుకోవడానికి కొంత సమయం పట్టనుంది. వెన్నునొప్పితో బాధపడిన స్టార్ పేసర్ బూమ్రా ఆలస్యంగా బరిలోకి దిగే ఛాన్సులున్నాయి. రోహిత్, హార్దిక్, బూమ్రా, సూర్యకుమార్, తిలక్ వర్మ కోర్ టీం బ్యాటర్లు రాన్ రికిల్టన్, రాబిన్ మింజ్ ఈసారి ప్రత్యేక ఆకర్షణ. ట్రెంట్ బౌల్ట్, శాంట్నర్, రీస్ టోప్లే, విల్ జాక్స్, బేవాన్ జాకబ్స్ తో టీం పటిష్టంగా కనిపిస్తుంది. బ్యాటింగ్ లో జట్టు ఎంతో బలంగా ఉంది. తరచూ గాయపడే దీపక్ చాహర్ పేస్ భారాన్ని ఏ మేరకు మోస్తాడో చూడాలి. 7-8 స్థానంలో సరైన ఫినిషర్ లేని